చెప్పులకి సండే కదా ఏం చేసుకున్నావు? చికెన్ బిర్యానీ తింటావా? సరే చేసుకుందామా శాండీ? సరే వెళ్ళి తీసుకొస్తావా నువ్వు నాని వెళ్ళి? ఓకే పద ఫస్ట్ చికెన్ తెచ్చుకుందాం. చికెన్ కొత్తిమీర తీసుకురావడానికి వెళ్ళారు. నల్లకారు కొత్తిమీర అనేది ఒక ఎమోషన్ అన్నమాట మనకి. ఈ రోజు మనం 5 మెంబర్స్ కి సరిపోయేలాగా చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. సో అది ఎట్లా చేయాలో మనం ఇప్పుడు చూసుకుందాం. దాన్ని ఏమేం కావాలో చూద్దాం. ముందుగా ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి, ఇది హోల్ గరం మసాలా, చెక్క, లవంగాయ, జాజికాయ, స్టార్ పువ్వు, లవంగాయలు అన్ని తీసుకున్నాము. కొత్తిమీర, పుదీనా. నేను ఇప్పుడు 1 కిలో బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇది మనం శుభ్రంగా కడుక్కొని 1 గంట నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి 1 కిలో చికెన్ తీసుకున్నాం. చికెన్ మరీ చిన్న ముక్కలుగా ఉండకూడదు. చిన్న ముక్కలుగా ఉంటే ఏంటంటే మనకు కరిగిపోయింది. దమ్ము వచ్చేసరికి మనకు మినిమం ఇంత పీస్ ఉండాలి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం గా ఉండాలన్నమాట మనకు సైజ్ వచ్చేసి. ఇప్పుడు మనం దీన్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం. చూస్తారా ఎంత నీట్ గా ఉందో. సో దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం అనమాట. ముందుగా మ్యారినేషన్ కి ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి ఫ్రెష్, గరం మసాలా, నూనె కొంచెం, సో దీన్ని ఫస్ట్ కలిసేలాగా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ ని బాగా డీప్ ఫ్రై చేసుకుని, ఇదేంటంటే మనకు మంచి గ్రేవీ అండ్ టేస్ట్ బాగుంటుంది. అది ఎట్లా ఇట్లా అనగానే ఇది ఇట్లా సౌండ్ క్రిస్పీగా ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం హాఫ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇదే రైస్ లో కూడా కావాలి కాబట్టి లేయర్స్ కి ఒక 70% తీసుకుంటున్నా. తీసుకొని కొంచెం కసూరి మేతి, ఒక హాఫ్ కప్ పెరిగేసుకుంటున్నా, కొంచెం పుదీనా, కొత్తిమీర. సో ఇవి కూడా కొంచెం మనకి బాగా మిక్స్ అయ్యేలాగా, ఆ మసాలా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మ్యారినేషన్ అయిపోయింది. ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఎందుకు పక్కన పెట్టుకుందాం అంటే ఈ మసాలాలన్నీ మనం వేసుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ ముక్కకు పడతాయి అనమాట. ముక్కకు పడితే మనకు ముక్క అనేది చాలా టేస్ట్ గా, చాలా క్రిస్పీగా మంచిగా కుక్ అవుతుంది. సో ఒక అరగంట పక్కన పెట్టుకుందాం దీన్ని. చూసారా మనకి మంచిగా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టాం కదా, మంచిగా మసాలా అంతా ముక్కకు పట్టి మ్యారినేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట మంచిగా. సో పొయ్యి మీద పెడుతున్నాను. చికెన్ వచ్చేసి ఒక 50% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని దించేసి మనం రైస్ పెట్టుకుంటున్నాం. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నా. గ్లాస్ కి 2 గ్లాసులు కొలత. సో నేను 3 గ్లాసులకు 6 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను బిర్యానీ రైస్ కి. మంట ఇక్కడ మా అత్తయ్య గారు వచ్చేసి మా గార్డెన్ లో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. చూడండి మా గార్డెన్ లో మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ మా మమ్మీ వచ్చేసి రైస్ ఎంత కుక్ అయిందో చూస్తున్నారు. మనకి రైస్ వచ్చేసి ఒక 50% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగాయలు, మసాలా దినుసులన్నీ వేసి కొంచెం బాగా వేగనీయాలన్నమాట మసాలా దినుసులన్నీ. అట్లా మసాలా దినుసులు వేగాక చికెన్ వేసుకోవాలి. ముందుగా చికెన్ వేసాక చికెన్ మీద రైస్ ఒక లేయర్ వేసుకుంటాము. మళ్ళీ రైస్ వేసామన్నమాట. ఇక్కడ మళ్ళీ రైస్ మొత్తం ఒక సగం రైస్ వరకు వేసుకుంటాము. ఇక్కడ రైస్ వేసాక రైస్ మొత్తం వేస్తున్నాం చూడండి. రైస్ వేసాక ఉన్న చికెన్ కూడా మొత్తం పైన అట్లా వేసేసుకున్నాము. చికెన్ మొత్తం మనం వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తం రైస్ లోకి వచ్చేలాగా.
మళ్ళీ దాని మీద రైస్ వేస్తున్నాం ఇంకొక లేయర్. అట్లా రైస్ మొత్తం వేసేసాం. ఇక్కడ వేసేసి కొంచెం అటు ఇటు మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాం అనమాట. రైస్ చికెన్ అవన్నీ చదువుకుంటున్నాము మొత్తం నీట్ గా. అట్లా అయిపోయాక దాని మీద పుదీనా కొత్తిమీర అట్లా మొత్తం ఆ రైస్ మీద వేసుకుంటున్నాం అనమాట. పుదీనా కొత్తిమీర తర్వాత నెయ్యి కొంచెం వేస్తున్నాము. చూడండి, నెయ్యి వేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. సో అది అయిపోయాక దమ్ము పెట్టామన్నమాట. దమ్ము పెట్టేసాము. మంట స్లోగా పెట్టాము. మంట స్లోగా పెడితే దమ్ ఏంటంటే స్లోగా కుక్ అవుతుంది 15 నిమిషాల్లో. అయిపోయింది మా బిర్యానీ. చూడొచ్చు, ఇక్కడ వరకే చెప్పా. మనకి ముక్క కూడా చూడండి సాఫ్ట్గా అయిపోయింది. మా నాన్నకి నచ్చాలి. నిజంగా బాగుందా అక్క? బాగుంది, చాలా బాగుంది మా బిర్యానీ. చూడండి ముక్క కూడా ఎట్లా కుక్ అయిందో మెత్తగా ఆలిపోతుంది. మా అబ్బాయి చూసారా మా బిర్యానీ? మా అబ్బాయికి కూడా చాలా నచ్చింది. మా అబ్బాయి వయసు 20 నెలలు. మా అబ్బాయికి కూడా నచ్చేలా ఉంది బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా నచ్చిన మీ పిల్లలు కూడా